హాయ్ వ్యూవర్స్, నా పేరు వినోద్ రెడ్డి. నేను హైదరాబాద్ ఓల్డ్ అల్వా నుంచి వచ్చానండి. నేను నేను ఫోటోగ్రఫీ 1.5 years నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. బేసికలీ నేను బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ అక్కడ బోర్ ఉండదు, నాకు ఇష్టం అండి ఈ ఫీల్డ్. నేను ఇన్ని రోజులు తీసుకున్న ఫొటోస్ ఇదే నాకు హై లెవెల్ అనుకున్నాను. ఒక సర్టెన్ స్టేజ్లో నాకు ఒక వర్క్షాప్లో సార్, మా గురువుగారు సత్యం సార్ మీట్ అయ్యారండి. అక్కడ చూశాక సార్ యొక్క చెప్పే విధానం చూసి నాకు అప్పుడు అనుకున్నానండి, నేను చేసింది ఫోటోగ్రఫీ కాదు, ఒక లిటిల్ చైల్డ్ బేబీ లాగా నడుస్తున్నాను ఈ ఫోటోగ్రఫీలో. ఈ ఫీల్డ్లో ఒక మెంటోర్ కావాలి, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి, ఒక మెనూ సిస్టమ్స్ అని స్టెప్ బై స్టెప్ పోవాలని సార్ చెప్పారు అక్కడ. సో మళ్ళీ సార్ని కలిసి 3 days ఇంటి వర్క్షాప్లో వచ్చానండి. ఫస్ట్ డే వర్క్షాప్లో చూసాకే ఈ అద్భుతం అంటే ఏంది, ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని, ఈ ఫీల్డ్స్ మెనూ సెట్టింగ్స్లో వచ్చిన అవుట్పుట్స్ అన్నీ చూపించారండి. సెకండ్ డే మాకు లైటింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చారండి. థర్డ్ డే అవుట్డోర్ క్యాండిడేట్ వర్క్ ఫీల్డ్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ డే అయిపోయాక నాకు అనిపిస్తుందండి, నా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ నేను ఇంకా వర్క్షాప్ అటెండ్ అయితే నా ఫ్యూచర్ ఇంకెలా ఉంటుంది, ఇంకెలా నేర్చుకోవచ్చు అనేది. కెమెరా ఏదైనా ఉండని అండి, ఫస్ట్ దాంట్లో ఉన్న మెనూ సెట్టింగ్స్ అనేది, దాని యొక్క మెయిన్లీ వర్క్ అనేది ట్రైనింగ్స్ కంపల్సరీ అవసరం అండి. అది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అది చాలా హ్యాపీనెస్ అండి. అది కూడా మాకు సత్యం సార్ నేర్పించిన విధానం కూడా చాలా హ్యాపీనెస్ అండి. దగ్గర నుండి చాలా ఒక ఫ్రెండ్లీగా నేర్పించారండి ఈ థాట్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ మేము మళ్ళీ వర్క్షాప్ పెడితే మేము రావడానికి ఇంకా ఏం లేదండి, ఏ పని ఉన్నా సరే అండి నేను వర్క్షాప్ అటెండ్ అవుతానండి. ఐఎమ్ చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చాక ఒక మంచి ఫ్రెండ్స్, ఒక గ్రూప్ మాకు పరిచయం చేశారు సార్. ఇది లైఫ్లో ఒక గిఫ్ట్ అనుకుంటాను సార్ నేను అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, నా పేరు భరత్ కుమార్. నేను మహబూబాబాద్ నుంచి షార్దార్ నుంచి వచ్చాను, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. అయితే నేను ఇంతకుముందు ఫోటోగ్రఫీ చేసాను, కానీ టెక్నిక్స్ అనేది ఏం తెలియదు. ఏదో మామూలుగా వస్తుంటే పోతుంటే ఫోటోలు తీస్తుంటే అంతే. కానీ దానికి టెక్నిక్, దానికి మెథడ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, వ్యూ ఎలా ఉండాలి, అవన్నీ ఏం తెలియదు. కానీ ఒకప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ఐరి సత్యం సార్ నుంచి, పోదాంలే అనుకున్నాను, కానీ పోలేదు. రెండోసారి వచ్చింది, పోలేదు. ఇలా ఎన్నోసార్లు వచ్చినాయి, కానీ నేను నెగ్లెక్ట్ చేసిన. కానీ ఆ దేవుడు ఏం చేసినా తెలియదు. కానీ నేను ఫోన్ చేసాను సార్కి, రేపు ఉంది అంటే సడన్గా వచ్చేసిన. నా జీవితం మారిపోయాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఒక 10 years నుంచి నేను ఫీల్డ్లో ఉన్నా, నాకు ఇంతవరకు ఏం తెలియదు. కానీ ఇప్పుడు ఈ మరుక్షణం నేను కెమెరా గురించి 100% నేను నేర్చుకున్నాను. ఇంకా ఇంకా నేర్చుకున్నాను సార్ నుంచి. నేను నేర్చుకున్న తక్కువనే నేను ఫీల్ అవుతున్నా, మేబీ చెప్పలేము ఇంకా. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రాము అండి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా విలేజ్ దూపల్లి, వెంజల్ మండల్ అండి. నాకు అసలు ఫోటో అంటే ఏంటంటే, నాకు ఈ ఫోటో ట్రైనింగ్ వచ్చేదని తెలియదండి. నేను అనుకున్నా నేనే అద్భుతమైన ఫోటో తీస్తాను అనుకున్నాను. అని అలా కాకుండా ఫోటో వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి, ఇమేజ్ అన్ని ప్రతి ఒక్క విషయం ఇక్కడ చెప్పాలంటే 1 కాదు 2 కాదు, నేర్చుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. ఆయన అలాంటిది మన ఐటీ సత్యం గారు ఎంత చాలా బాగా నేర్పారంటే, నేను అనుకున్నాను ఫస్ట్ అబ్బా ఇంత ఫీజా అని అనుకుని వచ్చానండి, కానీ ఇంత తక్కువనా అని ఇప్పుడు అనిపిస్తుందండి. దీనివల్ల మీకు ఒకటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కెమెరా కొనగానే కాదు, కెమెరాకు తగ్గట్టు ట్రైనింగ్ తీసుకోవాల్సిందని నా యొక్క భావన కూడా. ఇంకేం చెప్పదలుచుకోలేదండి, ఇంతే. హాయ్, నా పేరు రాధాకృష్ణ. నేను వెస్ట్ గోదావరి జంగారెడ్డి నుండి వచ్చాను. నేను 15 years నుండి స్టూడియో రన్ చేస్తున్నాను. అయితే డిజిటల్ కెమెరా ఎప్పుడైతే వచ్చిందో దాని మెనూ సెట్టింగ్స్ కానీ దాని ఫీచర్స్ కానీ నాకు తెలియదు. నేను ఎప్పుడైతే నెట్లో చూసి ఐరి సచిన్ గారి గురించి తెలుసుకుని, ఆయన మంచి ఫోటోగ్రాఫర్, ఆయన పైగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని చెప్పి తెలిసింది. ఆయన వర్క్షాప్ రావాలని చెప్పేసి నేను పని కట్టుకుని ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది. 3 రోజులు వర్క్షాప్లో ఫస్ట్ రోజు కెమెరా మెనూ సెట్టింగ్స్ అవన్నీ చెప్తారు. అదే సెకండ్ రోజు ప్రాక్టికల్స్ చేయించారు మాతోటి. ఆయన ఎలా ఉంటారంటే, ఆయన ఏది దాచుకోకుండా అన్నీ క్లియర్గా మనకి ప్రతి డౌట్ క్లియర్ చేసి చక్కగా మన అందరికీ ఒక మాలో కలిసిపోయి మాతో పాటు చేశారు. అందరికీ వచ్చే వరకు కూడా అన్ని డౌట్లు క్లియర్ చేశారు. సెకండ్ డే కూడా ప్రాక్టికల్స్, థర్డ్ డే కూడా ఈ బయట తీసుకొచ్చి అవుట్డోర్ తీసుకొచ్చి ఫోటోగ్రఫీ అది నేర్పించారు. నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పటికి. కెమెరాని ఎలా డీల్ చేయాలి, డిజిటల్ కెమెరా ఎలా చేయాలి, ఐరిస్ దీని గురించి అన్నీ నాకు చెప్పారు. థ్యాంక్స్ అండి. సచిన్ గారికి ఎంతో నేను రుణపడే ఉంటాను. హలో అండి, నా పేరు విశ్వనాథ్ జితేందర్. నేను సికింద్రాబాద్లో ఉంటానండి. ప్రీవియస్గా నేను నికోన్ యూజ్ చేసేవాడిని. సో రీసెంట్గా నేను కెనాన్లో మారాను. సో దాని కెమెరా ఆప్షన్స్ గురించి నాకేం నాలెడ్జ్ లేదు, తిరిగి కెమెరా తీసుకున్నాను. సో ఒక SMS వచ్చింది నాకు, ఏంటంటే కెనాన్ది వర్క్షాప్ కండక్ట్ అవుతుందనేసి.
అది చూసుకొని నేను ఐరిస్ దాంట్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏంటి ఏం కథ అని ఇన్ అండ్ అవుట్ అంతా నాలెడ్జ్ వచ్చేసింది. థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. నేను జూలపల్లి నుంచి వచ్చాను. నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ కెమెరా అంటే ఏంది, కెనాన్ కెమెరా గురించి చాలామంది చెప్పడం విన్నా కానీ నా ప్రాక్టికల్గా చూడడానికి చాలా రోజుల నుంచి అడిగింది. అనుకోకుండా నాకు సారు ఫేస్బుక్లో అటాచ్ అయ్యారు. సార్ గురించి తెలుసుకోవాలని, సార్ దగ్గర వర్క్ నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు సడన్గా ఇలా వర్క్షాప్ పెట్టాలని తెలిసాక సార్ని కాంటాక్ట్ అయ్యి నాకు తెలియని విషయాలు నేను చాలా తెలుసుకొని చాలా నేను సంతోషంగా పడుతున్నాను. నేనే కాకుండా ఇంకో తోటి వారు కూడా ఈ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.